హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2023 టయోటా ఇన్నోవా హై క్రాస్ యొక్క లిమిటెడ్ ఎడిషన్ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా, అది కూడా మన ఛానల్ నుంచి ఫస్ట్ ఆన్ ద యూట్యూబ్ తీసుకొచ్చాను. సో ప్రజెంట్ ఫెస్టివ్ సీజన్ అరైవ్ అయింది కాబట్టి ఇన్నోవా హై క్రాస్ పైన కూడా ఫెస్టివ్ ఎడిషన్ ఆర్ లిమిటెడ్ ఎడిషన్ అనేది ఈ లిమిటెడ్ పీరియడ్కి మాత్రమే లాంచ్ చేశారు టయోటా వాళ్ళు. సో టయోటా వాళ్ళ ఇన్నోవా అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఎంపీవీ మల్టీపర్పస్ వెహికల్ అని అర్థం. ఇది 2005లో ఇంట్రొడ్యూస్ చేశారు టయోటా వాళ్ళు మన ఇండియాలో. సో వన్ ఆఫ్ ద రీసెంట్ మోడల్స్ ఆఫ్ ఇన్నోవా వచ్చేసి ఇన్నోవా లైనప్ లోనే ఇన్నోవా హై క్రాస్. ఇందులో మీకు హైబ్రిడ్ అండ్ నాన్ హైబ్రిడ్ రెండు వేరియంట్స్ లో అవైలబిలిటీగా ఉంది. ఈ రోజు మీకోసం హై క్రాస్ లోనే జిఎక్స్ వేరియంట్, అది కూడా లిమిటెడ్ ఎడిషన్ అది లాంచ్ అయింది. సో ఆ రివ్యూ తీసుకొచ్చాను. వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టింగ్ అండ్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ రివ్యూ. సో ఇన్నోవా హై క్రాస్ లోనే ఫస్ట్ ఎడిషన్, అది కూడా లిమిటెడ్ పీరియడ్ మాత్రమే. ఇన్నోవా హై క్రాస్ కి ఈ సెగ్మెంట్ లోనే ఏ ఒక కాంపిటీషన్ లేదు, స్పెషల్ ఈ వేరియంట్ కి. అటు XUV 700, సఫారీ అండ్ హెక్టర్ ప్లేస్ చూసుకున్నప్పటికీ ఇన్నోవా హై క్రాస్ యొక్క లిమిటెడ్ ఎడిషన్ అనేది ఓన్లీ జిఎక్స్ స్ట్రీమ్ వేరియంట్ పైనే బేస్డ్ అయి ఉంటుంది. జిఎక్స్ స్ట్రీమ్ వేరియంట్ అనేది నాన్ హైబ్రిడ్ లోనే టాప్ వేరియంట్ కింద ఉంటుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ నుంచి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు కాస్మెటిక్ చేంజెస్ ఫ్రమ్ ద ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ నుంచే కాకుండా సేఫ్టీ ఫీచర్స్ కూడా స్టాండర్డ్ చేశారు, లైక్ 6 ఎయిర్ బ్యాగ్స్ తో. ఇంకా హై క్రాస్ జిఎక్స్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైజెస్ అనేవి 7 సీటర్ అయితే 19,67,000 నుంచి స్టార్ట్ అయ్యి 8 సీటర్ అయితే 19,72,000కు 5,000 రూపీస్ వేరియంట్స్ అనేవి డిఫరెన్స్ ఉంటాయి 7 సీటర్కి 8 సీటర్కి. కానీ ఈ లిమిటెడ్ ఎడిషన్కి మాత్రం సో నార్మల్ రెగ్యులర్ జిఎక్స్తో కంపేర్ చేస్తే 30,000 నుంచి 50,000 రూపాయల ప్రైస్ అనేది ఎక్స్షోరూమ్ మాత్రమే ఇంక్రీజ్ అయింది. సో వీడియో మీరు ఎండ్ వరకు చూస్తేనే ఈ కార్, ఈ లిమిటెడ్ ఎడిషన్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ కూడా చాట్ మొత్తం మీకు స్క్రీన్ పైన పెడతాను. అండ్ దాంతోపాటు ఏవైతే చేంజెస్ ఉన్నాయో ఈ లిమిటెడ్ ఎడిషన్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, చూసినా కదా, ఇంత ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనేది నాట్ ఆన్ ద యూట్యూబ్ హిస్టరీలోనే కాకుండా మన తెలుగు ఆటోమొబైల్ కంటెంట్లో కూడా తీసుకొచ్చాను. అది కూడా ఓన్లీ మన ఛానల్ నుంచి మాత్రమే ఎక్స్క్లూజివ్ రివ్యూస్ ఉంటాయి. సో ఇలాంటి ఎడిషన్స్ అనేవి మార్కెట్లో లాంచ్ అయినట్టు కూడా మీకు ఏ ఒక యూట్యూబ్ ఛానల్లో చెప్పారు. ఎస్పెషల్లీ మన తెలుగు కంటెంట్ ఆటోమొబైల్లో ఏ ఛానల్లో కూడా ఉండదు. అది కూడా మన ఛానల్ నుంచి ఎక్స్క్లూజివ్ ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ ఉంటాయి. సో ఇలాంటి ఫస్ట్ రివ్యూస్ కోసం డెఫినెట్గా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఆ సపోర్ట్ జస్ట్ మీకు సబ్స్క్రైబ్ తోటే అవుతుంది. కొత్త వ్యూయర్స్కి చెప్తున్నారు రిక్వెస్ట్ చేసి. అండ్ ఆల్సో కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్లో పెట్టేసుకొని కంటిన్యూగా చూడండి. అండ్ ప్రతి వీడియో కూడా నేను లైక్స్ టార్గెట్ అనేది ఇస్తున్నారు, ఎవరు కూడా కంప్లీట్ చేయట్లేరు. సో చూసే ప్రతి వాళ్ళు కూడా చూస్తూనే ఒక వీడియోకి లైక్ టార్గెట్ చేస్తే నేను మరింత హ్యాపీ ఫీల్ అయ్యి ఇలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ మరిన్ని తీసుకొస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. సో ఫ్రెండ్స్, ఇంకా వన్స్ వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ హై క్రాస్ యొక్క వేరియంట్స్ చూసాను. 5 ట్రిమ్ వేరియంట్స్ ఉంటాయి. అందులో జీ బేస్ మోడల్ 7 సీటర్ అండ్ 8 సీటర్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ జిఎక్స్ వేరియంట్ ఉంటుంది, అందులో కూడా 7 అండ్ 8 సీటర్ మీరు స్క్రీన్లో చూస్తుంది. ఇప్పుడు ఈ రెండు వేరియంట్స్ నాన్ హైబ్రిడ్ కిందకి వస్తే నెక్స్ట్ వేరియంట్ నుంచి హైబ్రిడ్ అనేది స్టార్ట్ అవుతుంది. హైబ్రిడ్లో మీకు VX 7 అండ్ 8 సీటర్ ఉంటుంది. VX ఆప్షన్లో కూడా 7 అండ్ 8 సీటర్ ఉంటుంది. ZX ఆప్షన్ హైబ్రిడ్ అనేవి టాప్ మోడల్స్ ఉంటాయి. TNGA మోనోకో చాసిస్ పైన బిల్డ్ అవుతుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వర్క్ అవుతుంది. కలర్ ఆప్షన్స్ చూస్తే మీకు ఒకవేళ ప్లాటినం వైట్ కలర్ ఆప్షన్ కావాలనుకున్నట్టయితే ఎస్పెషల్ హై క్రాస్లో మీరు 10,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది అదర్ కలర్స్తో కంపేర్ చేస్తే. సో ఎవరైతే హై క్రాస్ జిఎక్స్ వేరియంట్ని పర్చేస్ చేద్దామనుకున్న వాళ్ళకి లిమిటెడ్ ఎడిషన్ అనేది మంచి ఆప్షన్ ఉంటుంది. బేస్ మోడల్లోనే టాప్ మోడల్ లాంటి చేంజెస్ అనేవి కనిపిస్తాయి. హై క్రాస్ జిఎక్స్ లిమిటెడ్ ఎడిషన్ యొక్క కీస్ అనేవి మీకు ఇలా ఉంటాయి. సో ఫ్రంట్ సైడ్ అన్లాక్ బటన్ ఉంటుంది, లాక్ బటన్ రెండు మాత్రమే ఇస్తున్నారు, బూట్ ఓపెనింగ్ లేదు. టయోటా బ్యాచింగ్ ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ ప్లెయిన్ డిజైన్తో పియానో బ్లాక్ సరౌండింగ్స్ ఉంటుంది. స్పేర్ కీ కూడా మీకు ఎక్స్ట్రాగా అయితే అలాగే సేమ్ ప్రొవైడ్ చేసిన కీలెస్ ఎంట్రీతో. వన్స్ వాకరౌండ్లోకి ఎంటర్ అవ్వగానే ఇప్పుడు మీకు బేస్ మోడల్ జిఎక్స్ సెకండ్ బేస్లోనే మీకు టాప్ మోడల్ లాంటి చేంజెస్ అనేవి చేశారు ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి. ఫస్ట్ మీకు సెంటర్లో చూస్తే టయోటా బ్యాచింగ్, హ్యూజ్ బ్యాచింగ్ అనేది క్రోమ్ 3D ఫినిష్లో ప్రొవైడ్ చేస్తున్నారు, సిల్వర్ క్రోమ్ ఫినిష్లో. అండ్ గ్రిల్ వచ్చే వరకు హెక్సాగోనల్ బ్లాక్ ఫ్రంట్ గ్రిల్ విత్ గన్ మెటల్ ఫినిష్లో అనేది చూడొచ్చు. అండ్ దీంతో పాటు ఇప్పుడు చేంజెస్ ఏంటంటే, ఫస్ట్ మీకు క్రోమ్ బ్రెస్డ్ సిల్వర్ బిట్స్ అనేవి మీకు గ్రిల్ పైన యాడ్ చేశారు కదా, ఇది ఓన్లీ VX నుంచి స్టార్ట్ అయ్యేది ఇప్పుడు మీకు GXలోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బోనట్ హుడ్ పైన హెడ్ లైట్స్ డిజైన్ అంతా కూడా యూనిట్ సేమ్గా ఉంటుంది. ఇందులో మీకు LED హెడ్ ల్యాంప్స్ హౌసింగ్ ఇస్తున్నారు విత్ ఆటో డ్యూయల్ LED సెటప్ అనేది చూడొచ్చు. అండ్ దీంతో ప్లస్ రిఫ్లెక్టర్ రేర్ కాంబో ల్యాంప్స్తో పాటు ఉంటుంది. ఆల్ LEDs అనేవి ఫ్రమ్ ద బేస్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు హై క్రాస్లో. టర్న్ ఇండికేటర్స్ ఇంకా బల్బ్స్గానే ఉన్నాయి. అండ్ ఎక్సాగోనల్ ప్యాటర్న్ ట్రీట్మెంట్ ఉంది బిలో ద లోడ్ సైడ్ బంపర్స్ పైన. ఒక ఫాగ్ ల్యాంప్స్ అనేవి మిస్ అవుతాయి. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, ఫ్రంట్ కెమెరా ఇవన్నీ కూడా మిస్ అవుతాయి, మీకు ఓన్లీ టాప్ ఎండ్లో దొరుకుతాయి. అండ్ బాడీ కలర్ బంపర్స్తో పాటు సెకండ్ అప్డేట్స్ ఏంటంటే, ఇందులో మీకు బ్రెస్డ్ సిల్వర్ డిఫ్యూజర్ టైప్ ఆఫ్ స్కిడ్ ప్లేట్స్ అనేవి ఫ్రంట్ అండ్ రేర్ మీకు ఈ విత్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి చూడొచ్చు. సో ఇది కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసిన ఓన్లీ టాప్ మోడల్ వచ్చేది విత్ 8 డ్యామ్ ఇంటెక్, నంబర్ ప్లేట్ పొజిషనింగ్. అండ్ బోనెట్ హుడ్ అనేది షార్పర్ షోల్డర్ లైన్స్తో పాటు మస్కులర్ కట్స్ అండ్ క్రూజెస్ అనేవి మీకు ఏరోడైనమిక్ ఫ్లో డిజైన్స్ అనేవి తీసుకొస్తాయి. ఆల్సో SUV స్టాండ్స్ కూడా డెఫినెట్గా మీకు కనిపిస్తాయి. మినీ ఫార్చునర్ లాంటి డిజైన్స్ అనేవి మీకు ఫ్రంట్ ఎండ్ చూడొచ్చు GX లిమిటెడ్ ఎడిషన్ నుంచి. రివైజ్డ్ బోనెట్ వల్ల ఓవరాల్ మస్కులర్ స్టాండ్స్ అనేది తీసుకొస్తుంది. నా కమింగ్ టు సైడ్ ప్రొఫైల్ కనుక చూస్తే, సో నాన్ హైబ్రిడ్ వేరియంట్ సెకండ్ బేస్ మోడల్ వచ్చేసి ఇలా కనిపిస్తుంటుంది. స్క్వేరిస్ టైప్ ఆఫ్ వీల్ ఆర్చ్
వర్సెస్ ఆన్ ద బాడీ కలర్ పెయింటెడ్ ఫినిష్ అనేది చూడొచ్చు. చాలా బాగా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఎస్యూవీకి. నెక్స్ట్ ఇందులో మీకు స్టీల్ వీల్స్ రావు. బేస్ మోడల్ స్టీల్ వీల్స్ ఏవైతే చూశారో ఇందులో మీకు అలాయ్ వీల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి జిఎక్స్ వేరియంట్ నుంచి, అందుకే వాల్యూ ఫర్ మనీ అంటాను. సో స్టెయిన్ క్రోమ్ సిల్వర్ అలాయ్ వీల్స్ వస్తాయి మీకు. స్పోక్ మల్టీ స్పోక్ అలాయ్ వీల్స్ అనేవి చూడొచ్చు. ట్యూబ్లెస్ టైర్స్ కానీ బ్రిడ్జ్స్టోన్ టైర్స్ ఇస్తున్నారు. ఫ్రంట్ అండ్ డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సెక్షన్ కూడా మారితే బేస్ మోడల్ లాంటిది 205/65 16 ఇంచెస్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. రేడియల్ టైర్స్ అనేవి ఉంటాయి. సో సెక్షన్ కూడా ఇక్కడ చూడొచ్చు మీరు 16 ఇంచెస్ టైర్స్ ఉంటాయి. టాప్ ఎండ్లో మాత్రమే 17 ఇంచెస్ ఉంటాయి. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మ్యాక్ పర్సన్స్ స్టార్ట్ ఆఫ్ సింపుల్ సస్పెన్షన్ ఇస్తున్నారు. ఏదైతే మనకు రెగ్యులర్ కార్స్లో ఉంటాయో క్రాస్ ఓవర్ హ్యాచ్ బ్యాక్స్లో సేమ్ సస్పెన్షన్, కాకపోతే సస్పెన్షన్ మాత్రం చాలా హ్యూజ్గా ఉంటుంది. మీరు హైబ్రిడ్ తీసుకున్న నాన్ హైబ్రిడ్ తీసుకున్న సేమ్ సస్పెన్షన్ సెటప్ అనేది ఇస్తున్నారు. కార్ టైప్ ఆఫ్ సస్పెన్షన్ ఫీల్ వస్తుంది, బట్ స్టిఫర్గానే ఉంటుంది. అండ్ బాడీ కలర్ ఏ పిల్లర్స్ చూడొచ్చు. హ్యూజ్ విండ్షీల్డ్ ఏరియా, గ్లాస్ ఏరియా. ఫ్రంట్ మీకు డీసెంట్ క్వాలిటీ ఆఫ్ వైపర్స్, డబుల్ బ్లేడ్ వైపర్స్ రావు, ఓన్లీ టాప్ మోడల్లో వస్తాయి. అండ్ విండ్షీల్డ్ పైన ఎలాంటి అడాస్ కెమెరాస్ అండ్ రెడార్స్ అనేవి ఉండవు. ఈ కార్లో మీకు అడాస్ ఫంక్షన్స్ అనేవి ఉండవు, ఎందుకంటే సింపుల్ నాన్ హైబ్రిడ్ బేస్ సెకండ్ బేస్ కాబట్టి. అండ్ సైడ్ ఓఆర్విఎమ్స్ వచ్చేసి ఇందులో మీకు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ విత్ బాడీ కలర్ ఓఆర్విఎమ్స్ విత్ ఎల్ఈడి బ్లింకర్స్ అనేవి యాడ్ చేశారు. అండ్ ఆల్సో ఎలాంటి సైడ్ కెమెరాస్ కానివ్వండి, పెడల్ ల్యాంప్స్ లాంటివి రావు ఇందులో మీకు. ఎలక్ట్రిక్ అడ్జస్ట్తో పాటు ఏ పిల్లర్ క్వార్టర్ గ్లాస్ ఏరియా చూడొచ్చు. బ్లాక్అవుట్ టేప్ ఆఫ్ బీ పిల్లర్ అండ్ హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా. దీనివల్ల కార్లో కూర్చున్న వాళ్ళకి చాలా ఏరీ ఫీలింగ్ అనేది మీకు కలుగుతుంది. ఇంకా డైమెన్షన్స్ మీరు హైబ్రిడ్ టాప్ మోడల్ తీసుకున్న, నాన్ హైబ్రిడ్ బేస్ మోడల్ తీసుకున్న సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి. 2850 mm ఆఫ్ లాంగర్ వీల్ బేస్ ఉంటుంది. దీనివల్ల లెగ్ రూమ్ అనేది ప్లెంటీగా దొరుకుతుంది. అండ్ 185 గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంది హై క్రాస్లీ. క్రిస్టా కంటే కూడా ఒక 7 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగానే ఉంది ఈ కార్లో చూస్తాను. ఆల్సో మీకు అలాయ్ వీల్స్ మీకు ఈ వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతాయి, విచ్ ఇస్ వెరీ వాల్యూ ఫర్ మనీ. ఇదే అలాయ్ వీల్స్ మీరు పర్చేస్ చేయాలంటే 60,000 to 70,000 ఎక్స్ట్రా స్పెండ్ చేయాలి. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఫ్రమ్ ద రైట్ బేస్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు హై క్రాస్లో. స్టాపింగ్ పవర్ చాలా బాగుంటుంది. సెమీ ఇండిపెండెంట్ టార్షన్ బీమ్ ఆఫ్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తారు. సో సస్పెన్షన్ నేను ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ చేశాను, చాలా బాగుంటుంది. వెయిట్ ఎక్కువగా ఉన్నప్పటికీ వెహికల్ సంబంధించి కానీ ఈ సస్పెన్షన్ చాలా బాగా మేనేజ్ చేస్తుంది. అటు సాఫ్ట్వేర్ కాదు, ఇటు హార్డర్ కాదు, డీసెంట్గా ఫోమీ సైడ్ అయితే ఉంటుంది. అండ్ థర్డ్ రో గ్లాస్ ఏరియా కూడా చాలా డిఫరెంట్ డిజైన్ అయితే తీసుకొచ్చారు హై క్రాస్లో. మీకు బ్లాక్అవుట్ టేప్ ఆఫ్ బీ పిల్లర్ అనేది చూడొచ్చు మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వేరియంట్లో. ఆల్సో మీకు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, బట్ ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్స్ అనేవి రాలేవనుకోండి కీలెస్ ఎంట్రీతో ఉన్నప్పటికీ. అండ్ రూఫ్ రైల్స్ కూడా మిస్ అవుతాయి మీకు హై క్రాస్లో ఎప్పటికీ. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు రూఫ్ అండ్ బాడీ కలర్ షార్క్ ఫిన్ యాంటెనాతో పాటు రాకర్ మోల్డింగ్స్ అనేవి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్ కమింగ్ టు రేర్ ప్రొఫైల్ ఆఫ్ ఇన్నోవా హై క్రాస్ GX లిమిటెడ్ ఎడిషన్ అయితే మీకు ఇలా ఉంటుంది. థర్డ్ మేజర్ అప్డేట్ ఈ లిమిటెడ్ ఎడిషన్లో మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. బ్రెస్డ్ సిల్వర్ స్కిట్ ప్లేట్స్ ఆన్ ద రేర్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ డిఫ్యూజర్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ విత్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ డిఫరెంట్ డిజైన్ ఉంది ఈ ఎంపీవీకి. నెక్స్ట్ ఇక్కడ మీకు టెయిల్ గేట్ పైన సెంటర్లో చూసినట్టయితే టయోటా సిల్వర్ బ్యాచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ అండ్ రైట్ సిల్వర్స్ ఫినిష్లో చేశారు. అండ్ రేర్ వ్యూ కెమెరా అనేది ఈ వేరియంట్ నుంచే స్టార్ట్ అవుతుంది, అందుకే వాల్యూ ఫర్ మనీ అన్నా నేను. బ్లాక్ స్ట్రిప్ లైన్ ట్రీట్మెంట్ టెయిల్ గేట్ అక్రాస్ ద రన్నింగ్ అండ్ సిగ్నేచర్ డిజైన్ ఆఫ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ అనేవి మీకు ఇన్నోవా హై క్రాస్ నుంచే చూడొచ్చు. సో లాంచ్ అయినప్పటి నుంచి ఇవే టెయిల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇందులో ఎలాంటి చేంజెస్ లేవు, బట్ స్టాప్ ల్యాంప్ అండ్ టర్న్ ఇండికేటర్స్, రివర్స్ లైట్ ఇంకా బల్బ్స్ గానే ప్రొవైడ్ చేస్తున్నారు. స్ప్లిటెడ్ టెయిల్ ల్యాంప్స్ డిజైన్ చూడొచ్చు. ఇన్నోవా హై క్రాస్ బ్యాచింగ్ ఆన్ ద టెయిల్ గేట్ లెఫ్ట్ సైడ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. బాడీ కలర్ బంపర్స్, హెక్సాగోనల్ ట్రీట్మెంట్ ఆన్ ద రిఫ్లెక్టర్, బోత్ ద కార్నర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. డిసప్పాయింటింగ్లీ ఈ కార్లో మీకు రేర్ పార్కింగ్ సెన్సార్స్ అనేవి రాలేవు, సో విచ్ ఇస్ వెరీ బ్యాడ్. అండ్ ఇందులో మీకు స్పాట్స్ అనేవి చూడొచ్చు, అయితే స్పోర్టీ స్పాయిలర్ బాడీ కలర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. బోత్ ద కార్నర్స్ మీకు స్పాట్స్ అనేవి ఏరోడైనమిక్ డిజైన్స్ అండ్ లుక్స్ కూడా చాలా బాగా వస్తుంది. విత్ హై మౌంటెడ్ ఎల్ఈడి స్టాప్ ల్యాంప్తో వస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ డిఫాగర్ అనేది మిస్ అయింది. రేర్ వైపర్ మాత్రం ప్రొవైడ్ చేసిన, వైపర్ బదులుగా డిఫాగర్ ఇచ్చిన ఇంకా సేఫ్గా ఉంటుండే. అండ్ GX లిమిటెడ్ ఎడిషన్లో బ్లాక్ రూఫ్ విత్ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ ఉంటుంది. ఇంకా నాన్ హైబ్రిడ్ ఇన్నోవా అక్రాస్ ఒక బూట్ స్పేస్ గురించి మాట్లాడతాం. ఫస్ట్ మీకు అప్రైట్ ఓపెనింగ్ ఆఫ్ టెయిల్ గేట్ చూడొచ్చు, బట్ ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ ఓన్లీ ఆన్ ద ZX ఆప్షన్ టాప్ మోడల్ హైబ్రిడ్లో మాత్రమే వస్తుంది. మిగతా ఏ వేరియంట్స్లో మీకు ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ అనేది రాదు. హైడ్రాలిక్ స్ట్రక్స్తో ఓపెన్ అవుతుంది. బూట్ స్పేస్ కనుక చూస్తే లీటర్స్ వైజ్గా 300 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంది. అంటే ఇన్నోవా క్రిస్టా అంత సేమ్ అమౌంట్ ఆఫ్ బూట్ స్పేస్ మీకు ఇందులో కూడా దొరుకుతుంది. ఈ సెగ్మెంట్ XUV700 సఫారీ హెక్టర్ ప్లస్ ఎందులో కూడా లేని బూట్ స్పేస్ మీకు ఈ కార్లో ఎస్పెషల్గా వస్తుంది. అందుకే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ వెయిటింగ్ పీరియడ్ కార్ ఇప్పుడు ఇదే ఉంది. టు బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఈజీగా నిల్చోపెట్టవచ్చు మీరు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక బూట్ లైట్ కూడా ప్రొవైడ్ చేసిన ఈ వేరియంట్లో. అండ్ మాన్యువల్లీ ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు, క్లోజ్ చేసి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. థర్డ్ రో యొక్క హెడ్ రెస్ట్ అంటే థర్డ్ ప్యాసింజర్ థర్డ్ రో యొక్క హెడ్ రెస్ట్ మీకు మాన్యువల్గా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో థర్డ్ రోలో మీరు ముగ్గురు పర్సన్ కూర్చోవచ్చు అని హెడ్ రెస్ట్ కూడా ఇస్తున్నారు టయోటా వాళ్ళు. బట్ నేనైతే అడల్ట్స్కి సెట్ అవ్వదు, ఇద్దరికే మాత్రం సరిపోతుంది. చిల్డ్రన్స్కి అయితే ముగ్గురు కూడా సరిపోతుంది అంటాను. సో దీని కింద మీకు ప్లెయిన్ సర్ఫేస్ అనేది చూసి ఎలాంటి స్పేర్ వీల్ అనేది ఇక్కడ ఉండదు. స్పేర్ వీల్
కింద ఉంటుంది మీకు అండర్ బాడీ స్పేర్ వీల్ ఇస్తారు, విత్ స్టీల్ వీల్గానే ఉంటుంది. అండ్ సైజ్ కటింగ్, సెక్షన్ కటింగ్ కూడా చూడొచ్చు. రియల్ ఎగ్జాస్ట్ రైట్ సైడ్ అయితే ఉంటుంది. అండర్ బాడీ మొత్తం కూడా మీకు ఇలాగైతే కనిపిస్తుంది. GX వేరియంట్ ఇన్నోవా హై క్రాస్ వచ్చేసి. ఇంకా సీట్స్ వచ్చేసి 50-50 స్ప్లిటెడ్ సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు కార్గో స్పేస్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఈ సీట్స్ని ఇలా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. నాబ్ని కనుక ప్రెస్ చేస్తే ఫ్లాట్ ఫోల్డ్ అనేది అయిపోతుంది. దీనివల్ల ఆల్మోస్ట్ 600+ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఇంక్రీజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను పర్సనల్గా. చాలా లగేజ్ అనేది వస్తుంది. సో ప్రస్తుతానికి నేనైతే అప్రైట్ చేసేస్తున్నాను, ఎందుకంటే మీకు థర్డ్ రో కంఫర్ట్ కూడా చూపించాలనుకుంటున్నాను ఈ కార్ది. ఎందుకంటే సీట్ కవర్స్ అనేవి చేంజ్ అయ్యాయి, ఏదైనా కంఫర్ట్లో డిఫరెన్స్ ఉంటుందా. నెక్స్ట్ వేరియంట్ యొక్క సీట్ కవర్స్ ఫ్యాబ్రిక్ ఇస్తున్నారు హై క్వాలిటీది. అండ్ ఇంకా మరింత కంఫర్ట్ కావాలంటే ఇలా మీరు వెనక్కి రిక్లైన్ చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం బూట్ స్పేస్ అనేది తగ్గుతుంది. సూట్ కేసెస్, కొంచెం హ్యాండ్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి. పవర్ టెయిల్ గేట్ అనేది లేదు, మిస్ అవుతుంది మీకు ఇందులో. అండ్ హెలోజిన్ నంబర్ ప్లేట్ లైట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా బూట్కి సంబంధించి ఎక్స్టీరియర్ డిఫరెన్సెస్ 3 చేంజెస్ గురించి చూస్తాను లిమిటెడ్ ఎడిషన్లో. అండ్ లెఫ్ట్ సైడ్లో మీకు ఫ్యూయల్ లీడ్ ఇస్తారు. 52 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, ఓన్లీ పెట్రోల్లో మాత్రమే ఉంటుంది. క్విక్లీగా ఇంటీరియర్లోకి స్టెప్ ఇన్ అయితే. ఇంకా ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే మీరు ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్, అదే సిమిలర్ స్టోరీ విత్ డెమీ ఇంటీరియర్ గ్లే ప్లాస్టిక్స్ ఉంటాయి అనుకున్నారు కదా, అబ్సల్యూట్లీ రాంగ్. ఈసారి మనకు VX లాంటి ఇంటీరియర్, అది కూడా GX వేరియంట్లోనే వస్తుంది, లిమిటెడ్ ఎడిషన్లో మాత్రమే. విత్ చెస్ట్నట్ బ్రౌన్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ అనేవి కనిపిస్తాయి. విత్ సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ అనేవి యూజ్ చేశారు. వైడర్ డోర్స్, హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా అండ్ డోర్ ప్యాడ్స్ పైన ఈసారి మనకి ఇంటీరియర్ సైడ్ చూస్తే బ్రౌన్ లెదర్ ఫినిష్ ఆఫ్ డోర్ ఆమ్రెస్ట్ పైన వచ్చు సాఫ్ట్ టచ్ మెటీరియల్స్. కంప్లీట్లీ లెదర్ ఫినిష్ అనేది ఇస్తున్నారు. ఏదైతే టాప్ మోడల్ లాంటి ఫీల్ అనేది వస్తుంది ఇప్పుడు మనకు. అండ్ ఫస్ట్ మేజర్ అప్డేట్ లిమిటెడ్ ఎడిషన్ ఏంటంటే ఇంటీరియర్ నుంచి ఫాక్స్ వుడ్ ట్రీట్మెంట్ ఆన్ ద పవర్ విండోస్ ఆమ్రెస్ట్ దగ్గర చూడొచ్చు. సో ఇది క్లాసిక్ ఫీల్ తీసుకొస్తుంది. అయితే మనం ఇన్నోవా క్రిస్టల్ లిమిటెడ్ ఎడిషన్లో చూసామో స్టెయిన్ సిల్వర్ క్రోమ్ ట్రీట్మెంట్ అండ్ క్రోమ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, ఆల్సో పాకెట్స్ పైన ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ స్పేసెస్, రిఫ్లెక్టర్ లైట్, డోర్ ఓపెనింగ్ అండ్ స్పీకర్స్ అనేవి స్టాండర్డ్గా అయితే ఉంటాయి. ఇంకా ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ సీటింగ్ చూస్తే ఇందులో మీకు 7 సీటర్ అండ్ 8 సీటర్ ఆప్షన్ ఉంటుంది. 7 సీటర్ క్యాప్టెన్ సీట్స్ వస్తాయి. ఆటోమన్ సీట్స్ ఓన్లీ టాప్ మోడల్లో వస్తుంది. బట్ ఫ్యాబ్రిక్ అపాలిష్ అనేది చాలా క్లాసీగా సాఫ్ట్ టచ్గా అయితే ఉంటుంది. ఒకసారి మీకు గ్లోబల్ కూర్చొని కంఫర్ట్ చూపిస్తాను. ఫస్ట్ అండ్ అయితే సపోర్ట్ కనుక చూస్తే డీసెంట్ ఇనఫ్ అయితే అనిపిస్తుంది. అండ్ నీరు మాత్రం ప్లెంటీ అయితే ఉంది. ఇది కంప్లీట్ పుష్ ఫ్రంట్కి పుష్ చేసిన, ఇది కంప్లీట్ వెనక్కి పుష్ చేసినప్పటికీ ఇంత స్పేస్ అయితే ఉంది చూడొచ్చు మీరు. అండ్ హెడ్ రూమ్ కూడా చూస్తే ప్లెంటీ ఇనఫ్, 6 feet అబోవ్ ఉన్న వాళ్ళకు కూడాను కంఫర్టబుల్ సీట్స్, ఫోల్డబుల్ హోల్డర్ సుక్స్తో పాటు రూఫ్ మౌంటెడ్ AC వెంట్స్ ఉంటాయి డైరెక్ట్ బ్లోవర్తో పాటు. అండ్ ఇక్కడ మీకు ఇంకొంచెం రిక్లైన్ చేసుకున్నట్లయితే సీట్ అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా కంఫర్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను కంప్లీట్లీ ఫ్లాట్గా అయితే చూడొచ్చు. సో కొంచెం రిక్లైన్ యాంగిల్ కూడా ఉంది. అండ్ సాఫ్ట్ టచ్ అపాలోస్ట్రీ విత్ సెంటర్ ఆమ్రెస్ట్ ట్విన్ కప్ హోల్డర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. GX వేరియంట్ లిమిటెడ్ ఎడిషన్లో చూడొచ్చు. ఆల్ ద 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్న. సెంటర్ ప్యాసింజర్ కూడా హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్గా అయితే ఉంది, విచ్ ఇస్ రియల్లీ అవసరం. అండ్ కాంట్రాస్టింగ్ కలర్స్ ట్రీట్మెంట్ చూడొచ్చు సీట్ కవర్స్లోను. సీట్ బెల్ట్ లేదని అయితే కంగారు పడాల్సిన ఇక్కడ ఉంటుంది. సెంటర్ ప్యాసింజర్ యొక్క సీట్ బెల్ట్ రూఫ్ టాప్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక హెలోజిన్ రీడింగ్ ల్యాంప్ కూడా ఉంది చూడొచ్చు మీకు. ఆల్సో సీట్స్ అయితే వెరీ కంఫర్టబుల్ అయితే ఉన్నాయి విత్ ఐసోఫిక్ చేల్సీస్ మౌంట్స్ అనేవి చూడొచ్చు. అండ్ ఆల్సో సాఫ్ట్ టచ్ ఫ్యాబ్రిక్ అపాలిషీ సీట్ కవర్స్ ఫ్రమ్ ద VX నుంచి తీసుకున్నారు. చెస్ట్నట్ బ్రౌన్ అండ్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ డ్యూయల్ టోన్ సీట్ కవర్స్ ఇస్తున్నారు. 3 members లాంగ్ డ్రైవ్స్ ఈజీగా కంఫర్టబుల్గా జర్నీ అనేది చేయొచ్చు. ఆల్మోస్ట్ ఫ్లాట్ ఫ్లోర్ అనేది చూడొచ్చు, ఏదైతే హైబ్రిడ్ నుంచి తీసుకున్నారు. అండ్ బ్లోవర్ కంట్రోలర్ రేర్ ప్యాసింజర్ వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 2 Type-C సాకెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జింగ్ సాకెట్స్ వచ్చేసి డాష్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది, లైక్ టాప్ మోడల్ లాంటి ఫీల్ వస్తుంది మీకు బేస్ మోడల్లోనే. అండ్ ఆల్సో హుక్ ఇస్తున్నారు. సీట్స్లో 2 kgs వరకు కెపాసిటీ. మ్యాగ్జిన్ హోల్డర్, స్కూప్ డౌట్ సీట్స్ అయితే ఉన్నాయి. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని టాప్ మోడల్ లాంటి ఫీచర్స్. అండ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్, అంటే ఇప్పటి నుంచి మీకు బేస్ మోడల్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి స్టాండర్డ్గా వేసేసారు టయోటా వాళ్ళు. ఇన్నోవా హై క్రాస్ నుంచి చూసారు, విచ్ ఇస్ రియల్లీ అవసరం. ఇప్పుడు ఒకసారి మనము థర్డ్ రో సీట్స్లో ఎలా ఉంటుందని చూద్దాం. ఈ నవ్ ఇక్కడ మనకు రిక్లైన్ అవుతుంది. సో 1 touch థంబ్నెయిల్ అవ్వదు, జస్ట్ ఇలా మీరు ఫ్రంట్కి పుష్ చేయగానే స్లైడ్ అయిపోతుంది. లేడీస్ కూడా ఈజీగా పుష్ చేయొచ్చు అండ్ ఈజీగా స్టెప్ ఇన్ అవ్వచ్చు. నా చెయ్యి చూడండి, ఇంత నుంచి ఇక్కడ వరకు 2 జానల అంత స్పేస్ అయితే ఉంది, క్లియర్గా చెప్తున్నాను. అండ్ రేర్ సీట్స్ కూడా మోర్ దెన్ అడిక్వేట్ అంత కంఫర్ట్ అయితే మనకి ఫీల్ అనేది అనిపిస్తుంది చూస్తుండే. కానీ ఒకసారి లోపలికి వెళ్దాం. అండ్ ప్లాస్టిక్ ఫినిష్ చూడండి, ఫుట్ స్టెప్ ఇస్తున్నారు. లోపల కూర్చొని ఒకసారి నా హైట్ 5.7, నాకు ఎక్కడి వరకు వస్తుంది కంఫర్ట్ అనేది ఒకసారి చూడండి. సో ఫస్ట్ లోపల సెటిల్ అయిన తర్వాత అంటే సపోర్ట్ ఓకే డీసెంట్, మరీ లాంగ్ జర్నీస్కి వెళ్ళలేం, బట్ షార్ట్ జర్నీస్కి అడల్ట్స్ కూడా ట్రావెల్ చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ నాకుంది. డీసెంట్ నీ రూమ్ అనేది దొరుకుతుంది. అంటే సపోర్ట్ కొంచెం లాగేష్ ఉంది. ఈ సీట్స్ అనేవి ఇంకొంచెం మీరు వెనక్కి కనుక రిక్లైన్ చేసుకున్నైతే మరింత నీ రూమ్ అనేది దొరుకుతుంది. సీట్స్ కొంచెం వెనక్కి జరిగి ఇక్కడ నీ రూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హెడ్ రూమ్ పరంగా కూడా చూపిస్తాను మీకు. సో ఒకసారి లోపల జరిగి నా హైట్ 5.7 మీరు చూడొచ్చు. నీ రూమ్ అయితే నా ఫింగర్స్ వెళ్తున్నాయి అంటే గుడ్ ఇనఫ్. హెడ్ రూమ్ కూడా నా హైట్ 5.7 ఇక్కడ వరకు వస్తుంది, ఇంకా స్పేస్ అయితే ఉంది. అండ్ సీట్ బెల్ట్స్ కూడా ప్రాపర్ 3 point సీట్ బెల్ట్స్ ఇస్తున్నారు.
కప్ హోల్డర్స్ అనేవి చూడొచ్చు. ఆల్సో కీ ఫీచర్స్లో మీకు ఇక్కడ 12 వాట్ ఛార్జింగ్ సాకెట్, కప్ హోల్డర్స్ 2 ఇస్తున్నారు, కొంచెం స్టోరేజ్ స్పేస్ అండ్ సెంటర్ ప్యాసింజర్ యొక్క సీట్ బెల్ట్ అనేది పైన రూఫ్ టాప్లోనే ఫినిషింగ్ చేశారు, విచ్ ఈస్ రియల్లీ ఆసమ్. సేఫ్టీ గురించి మారితే ప్రాపర్ ఫిక్స్డ్ హోల్డర్స్ అండ్ ఏసీ వెన్స్ ఆన్ ద రూఫ్ మౌంటెడ్ ఇక్కడ ప్రొవైడ్ చేసిన. ఇంకొంచెం వెనక్కి జరుపుంటే ఈ ఏసీ వెన్స్ ఇంకా బాగుంటుండే. ఓవరాల్ మోర్ దెన్ ఎనఫ్. స్కార్పియో ఎన్ కంటే కూడా చాలా బెటర్ కంఫర్ట్లో చూసాను. ఒకసారి బయటికి వెళ్ళిపోవడం కూడా చాలా ఈజీగా, లేడీస్ కానివ్వండి హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ సీట్ని కూడా లేడీస్ కూడా ఈజీగా మీరు వెనక్కి అనేది జరిపేయచ్చు. ఫస్ట్ మీరు ఈ సీట్ని కనుక రిక్లైన్ అనేది చేయాలి. కాస్త రిక్లైన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక నాబ్ ఇస్తున్నారు కదా లివర్, సో ఇది ప్రెస్ చేసుకొని జస్ట్ ఇలా పుష్ చేస్తే చాలు ఆటోమేటిక్గా స్లైడ్ అయిపోతుంది. చాలా ఈజీ వర్క్. ఇంత టెక్నాలజీ అనేది ఫస్ట్ టయోటా వాళ్ళే తీసుకొచ్చారు, తర్వాత అందరూ కూడా కాపీ కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం ఫ్రంట్ కో పర్సన్ సైడ్ని చూద్దాం. ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ లేవు, బట్ కీలెస్ ఎంట్రీతో పాటు దొరుకుతుంది. మీకు GX వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ మీకు చెస్ట్నట్ బ్రౌన్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ క్లాసీ లుక్ అనేది తీసుకొస్తుంది. నార్మల్ రెగ్యులర్ బేస్ మోడల్ ఆర్ GX రెగ్యులర్ వేరియంట్స్ అయితే మీకు గ్రే ప్లాస్టిక్స్ అండ్ నెఫ్టీ ప్లాస్టిక్స్ అనేవి కనిపిస్తాయి, హార్డర్ ప్లాస్టిక్స్. బట్ ఇందులో అలా కాదు, చాలా ప్రీమియం ఫీల్ వస్తుంది మీకు బ్రౌన్ ఫినిష్ తోటి. డోర్స్లో మేజర్ అప్డేట్స్ ఏంటంటే మీకు ఆల్ ద 4 డోర్స్కి యూస్ అని మీకు ఫాక్స్ వుడ్ ట్రీట్మెంట్ ఆన్ ద పవర్ విండోస్ ఆమ్రేజ్ దగ్గర చూడొచ్చు, ఇదొక అప్డేట్. అండ్ లెదర్ ఫినిష్ ఆన్ ద డోర్ ఆమ్రేజ్ దగ్గర ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ నైస్. సీట్స్లో అయితే వెంటిలేటెడ్ కానీ ఎలక్ట్రిక్ సీట్స్ ఏవి కూడా రావు మీకు ఈ వేరియంట్లో. బట్ క్లాసిక్ హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ అపాల్సీ సీట్ కవర్స్, కుషనింగ్ అంతా కూడా షోల్డర్ రూమ్ చాలా బాగా సెట్ అనేది చేశారు. డాష్ బోర్డ్లో మరింత చేంజ్ ఏంటంటే ఈ లిమిటెడ్ ఎడిషన్లో మీకు సాఫ్ట్ టచ్ లెదర్ ట్రీట్మెంట్ ఆన్ ద డాష్ బోర్డ్ చూడొచ్చు. మీకు నార్మల్ GX వేరియంట్లో రాదు ఇది, విత్ సిల్వర్ ఆర్నమెంట్స్ ఆన్ ద ఏసీ వెంట్ సరౌండింగ్ అండ్ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంది ఇక్కడ. మొబైల్ అండ్ 12 వాట్ ఛార్జింగ్ సాకెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎయిర్ బ్యాగ్ ఆన్ ద డాష్ బోర్డ్, కో ప్యాసింజర్ చూడొచ్చు. 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్గా చేశారు. స్పీకర్స్ మౌంట్స్ ఉన్నాయి డాష్లో, కానీ స్పీకర్స్ కావవి, నార్మల్ డమ్మీస్ అనేవి ఇస్తున్నారు. ఇంకా గ్లో బాక్స్ కనుక చూసుకున్నట్టయితేను సో డీసెంట్ స్టోరేజ్ స్పేస్ ఆఫ్ గ్లో బాక్స్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి ఉంది. సో ఇవి వచ్చేసి వీల్ క్యాప్స్ టయోటా లోగో పైన వస్తుంది. సో ఇప్పుడు ఆల్వేస్లో వీల్ క్యాప్స్ ఉంటాయి కదా, అండ్ ఇవి రబ్బర్ ఫినిష్ దేనో నాకు అర్థమయ్యట్లేదు, సారీ. అండ్ ఇది క్లోజ్ చేసేద్దాము. ఇది ఓవరాల్గా ఫ్రంట్ ఇంటీరియర్. ఇంకా సేఫ్టీ గురించి మారితే ఇంప్రూవ్ అయింది ఇప్పుడు సేఫ్టీ ఫీచర్స్లో. 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి స్టాండర్డ్గా చేసేసారు కాబట్టి 6 ఎయిర్ బ్యాగ్స్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ABS విత్ EBD, VSC ఉంది, ఇంజన్ ఇంపోజిలైజర్, క్రాష్ సెన్సార్, సెంటర్ మౌంటెడ్ ఫ్యూయల్ ట్యాంక్ చూడొచ్చు, EPB, ఆటో హోల్డ్, ABS చూడొచ్చు. సో అండ్ ఆల్సో ఐసోఫిక్ చైల్డ్ మౌంట్స్, ఇల్ స్టార్ట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, గ్లోబల్ ఎన్కాప్ నుంచి 5 స్టార్ సేఫ్టీ గెలుచుకుంది. అండ్ G వేరియంట్కి GX వేరియంట్కి ఇంప్రూవ్ అయిన సేఫ్టీ ఫీచర్స్ ఏంటంటే స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్, రేర్ వ్యూ కెమెరా, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ సిస్టమ్ అనేవి ఎస్పెషల్ GX వేరియంట్లో యాడ్ అయ్యి అవుతాయి. ఫస్ట్ లుక్ ఆఫ్ డ్రైవర్ సైడ్ నుంచి చూస్తే సో ఫస్ట్ మీకు ఇందులో రిమోట్ కీలెస్ ఎంట్రీతో పాటు వస్తుంది, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, ఇలాంటి ప్లెంటీ ఆఫ్ కీ ఫీచర్స్ అనేవి దొరుకుతాయి, లగ్జరీ ఫీచర్స్. చెస్ట్నట్ బ్రౌన్ విత్ బ్లాక్ ఇంటీరియర్స్, వైడర్ ఓపెనింగ్ డోర్స్ అనేవి చూడొచ్చు. మేజర్ అప్డేట్ ఏంటంటే లిమిటెడ్ ఎడిషన్లో మీకు గుర్తుపట్టడానికి ఫాక్స్ వుడ్ ట్రీట్మెంట్ అనేది, ఇది వుడ్ కాదు యాక్చువల్గా, రియల్ వుడ్ కాదు, జస్ట్ ఒక ప్లాస్టిక్ ట్రీట్మెంట్ మీకు అలా ఫినిషింగ్ అనేది ఇస్తున్నారు. చాలా బాగుంది. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఆర్విమ్స్, లాక్ అండ్ అన్లాక్, చైన్ లాక్ సిస్టమ్, ఆల్ ఫర్ పవర్ విండోస్ కంట్రోల్స్ ఇస్తున్నారు. క్రోమ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్, సిల్వర్ గార్నిష్ ట్రీట్మెంట్ ఆన్ ద డోర్స్ చూడొచ్చు, లెదర్ ట్రీట్మెంట్స్ అండ్ పాకెట్స్, ప్లెంటీ స్టోరేజ్ స్పేస్, స్పీకర్స్ స్టాండర్డ్గా అయితే ఉంటాయి. అండ్ ఇందులో మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ కమాండింగ్ పొజిషన్గానే ఉంది అయినప్పటికీ కూడా ఇస్తున్నారు. సో హైబ్రిడ్లో దీని కింద బ్యాటరీస్ అనేవి ఉంటాయి, ఇది నాన్ హైబ్రిడ్ కాబట్టి ఓన్లీ పెట్రోల్ ఇంజన్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు అన్ని డమ్మీ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు ఒక కప్ హోల్డర్ ఇస్తారు, సేమ్ యాజ్ లైక్ ఫార్చునర్లో, ఇన్నోవా క్రిస్టాలో అయితే మనకు కూల్ కప్ హోల్డర్స్ అనేవి ఏసీ వెంట్స్ దగ్గర ఇస్తారు. బోత్ ద సైడ్స్ ఉంటాయి, అక్కడ సైడ్ చూపడం మర్చిపోయాను. ఇది 2 పెడల్స్ ఉన్నాయి, అంటే కింద ఓన్లీ ఆటోమేటిక్ వెహికల్ మాత్రమే హై క్రాస్లో ఉంటుంది, మాన్యువల్ అయితే మీకు ఆప్షన్ అవైలబిలిటీగా లేదు. మీరు హైబ్రిడ్ ఆర్ నాన్ హైబ్రిడ్ ఏది తీసుకున్నా కూడా ఓన్లీ ఆటోమేటిక్. ఇందులో అయితే CVT గేర్ బాక్స్ వస్తుంది. ఫస్ట్ ఇంకా లోపల కూర్చున్న తర్వాత పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఫీచర్ ఇస్తున్నారు. సో ఆన్ చేయగానే మీకు టయోటా లోగోతో ఇన్ఫోటైన్మెంట్ అండ్ ఫుల్ ఆల్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్, ఆల్ 5 ఆఫర్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి. సో ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ గురించి చెప్పాలంటే ఇందులో మీకు 8-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇస్తారు విత్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంటుంది. కొత్తగా G వేరియంట్లో రాదు, ఓన్లీ GX నుంచి టచ్ స్క్రీన్ స్టార్ట్ అవుతుంది. మీకు USB మైక్రోఫోన్ అండ్ యాంప్లిఫైర్ డిస్ప్లే, ఆడియో విత్ USB ఫోన్స్ అన్నీ కూడా ఉన్నాయి. రేడియో అండ్ కనెక్టివిటీ సెట్టింగ్స్ అనేవి చూడొచ్చు. సో సెట్టింగ్స్లో వెళ్ళినైతే మీకు డిస్ప్లే సెట్టింగ్స్, సిస్టమ్ సెట్టింగ్స్ కానివ్వండి, ఆడియో సెట్టింగ్స్ కానివ్వండి, అండ్ డిస్ప్లే సెట్టింగ్స్ అండ్ బ్లూటూత్ సెట్టింగ్స్ ఇవి మాత్రమే ఉంటాయి. మీకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో రాదు, ఓన్లీ అంత టాప్ మోడల్స్లో వస్తాయి. అండ్ సింపుల్ ఇంటర్ఫేస్ చూడండి, మరీ ఎక్కువ డ్రామా అంతా కూడా ఉండదు మీకు హై క్రాస్లో, చాలా సింపుల్గా, టచ్ రెస్పాన్స్ కూడా డీసెంట్గా ఉంటుంది. రియర్ వ్యూ కెమెరా రెజల్యూషన్ కూడా చాలా డీసెంట్ యావరేజ్గా అయితే ఉంది. టాటా కార్స్ అంత క్లారిటీ అయితే లేదు. అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ ఆన్ ద ఏసీ వెంట్ సరౌండింగ్, హ్యాజ్ అ లైట్ స్విచ్ అండ్ మాన్యువల్ ఏసీ ఉంటుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ రాదు ఇందులో మీకు బేస్ మోడల్ లాగా. స్టైలిష్ కాక్పిట్ లాంటి గేర్ లివర్ అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్, ఎకో మోడ్స్, 2 మోడ్స్ ఉంటాయి, ట్రాక్షన్ కంట్రోల్తో పాటు Type-C అండ్ USB పోర్ట్స్ ఇస్తున్నారు. అండ్ సిల్వర్ ఆర్నమెంట్ సరౌండింగ్స్ ఆన్ ద 2 కప్ హోల్డర్స్, కీస్ ఆల్రెడీ చూపెట్టాను. సో సాఫ్ట్ టచ్ ఆర్మ్రెస్ట్ అండ్
వన్ సైడ్ డ్రైవర్ సైడ్ ఓపెనింగ్, డీప్ ఇన్సైడ్ అయితే స్క్వేరిష్లో ఆమ్రెస్ట్ ఉంది. అండ్ 3-spoke స్టీరింగ్ వీల్, టయోటా లోగో బ్యాచింగ్, అండ్ లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆడియో మీడియా, అండ్ రైట్ సైడ్లో మీకు ఎలాంటి అడాస్కి సంబంధించి కంట్రోల్స్ లావు, సిల్వర్ గార్నిష్ ఆన్ ది స్టీరింగ్ వీల్. అడ్జస్ట్మెంట్ అండ్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఫ్రమ్ ద GX వేరియంట్ నుంచి చూడొచ్చు. సో ఈ ఫ్యూచర్ అయితే ఉంది. ఆటో హెడ్ ల్యాంప్స్ బేస్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎల్ఈడివి ట్విన్ కలర్డ్ 10.7 cm MID డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అనేది చూపిస్తుంది విత్ ఫ్యూయల్ కన్సెప్షన్, ఓడోమీటర్, అనలాగ్ స్పీడ్ అండ్ టాకో అనేది చూడొచ్చు. ఆడియో డిస్ప్లే, ఫోన్ కాల్స్ డిస్ప్లేస్ ఇవన్నీ కూడా మీకు ఇందులో అయితే బ్రౌజ్ అనేది చేసుకోవచ్చు. సింపుల్ ఇంటర్ఫేస్తో పాటు మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ మోడల్లో మీకు ఫుల్లీ డిజిటల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఏదైతే గ్రాండ్ విటారాలో అండ్ ఆల్రెడీ హై రైడర్లో చూసామో అలాంటి మీకు హైబ్రిడ్ వేరియంట్స్లో ఉంటుంది. హైబ్రిడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. డాష్లో సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, మాన్యువల్ డిమ్మింగ్ IRVMA ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పటికీ SOS ఎమర్జెన్సీ బటన్స్ అండ్ ఆల్సో మీకు లైట్స్, డోర్ లైట్స్ హెలోజిన్స్ గానే ఇస్తున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్లో మీకు వానిటరీ మిర్రర్ కో ప్యాసింజర్ సైడ్ ఉంది. రైట్ సైడ్ వచ్చే వరకు ఇక్కడ కూడా వానిటరీ మిర్రర్ వితౌట్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ టికెట్ హోల్డర్, మైక్స్ అయితే చూడొచ్చు, స్పీకర్స్. ఇందులో మీకు పానరామిక్ సన్ రూఫ్ రాదు, ఓన్లీ హైబ్రిడ్ వేరియంట్స్లో వస్తుంది. ఇది ఓవరాల్గా GX వేరియంట్ యొక్క లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్ చూస్తే. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి మనము ఈ ఫైనల్ ఇంజన్ గురించి డిస్కస్ అనేది చేద్దాము. సో ఇంజన్ వచ్చేసి ఇందులో ఓన్లీ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ వస్తుంది. ఎవరైతే పెట్రోల్ బయర్స్ ఉంటారో నాన్ హైబ్రిడ్ వాళ్ళకి ఈ కార్ అనేది వెరీ కంఫర్టబుల్ లగ్జరీ కార్, బట్ మైలేజ్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇందులో మీకు 2 లీటర్ న్యాచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ ఇంజన్ అనేది వస్తుంది. VVTi టెక్నాలజీ, 1987cc డిస్ప్లేస్మెంట్, 4 cylinders ఇంజన్, DOLC కన్ఫిగరేషన్. పవర్ ట్రెన్స్ గురించి మాట్లాడితే 172 bhp పవర్ తీస్తుంది అండ్ 209 Nm ఆఫ్ టార్క్ వస్తుంది. బట్ ఓన్లీ CVT ఆప్షన్తో మాత్రం ఉంది. మాన్యువల్ ఇచ్చింటే మాత్రం రియలీ క్రేజీ అండ్ మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. CVT గేర్ బాక్స్ వల్ల కొంచెం లాగ్ ఇష్యూ ఉంటుంది, బట్ సీక్వెన్షియల్ షిఫ్ట్స్ ఆఫ్ CVT గేర్ బాక్స్ అని ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. మైలేజ్ 16 అంటున్నారు, బట్ రియల్ వరల్డ్లో 8 to 9 km/లీటర్ ఇస్తుందని రియల్ వరల్డ్లో చెప్తున్నారు. ARL చెప్పింది మైలేజ్ వేరు. PS6 phase 2 ఇంజన్, 2 డ్రైవ్ మోడ్స్, ఎకో అండ్ నార్మల్ మోడ్స్ అనేవి ఉంటాయి. ఇంకోటి మీరు ఇందులో నెక్స్ట్ వేరియంట్ నుంచి VX నుంచి మీకు ఓన్లీ హైబ్రిడ్ స్టార్ట్ అవుతుంది. అది 2 లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్, అది 186 bhp పవర్ అండ్ 206 Nm ఆఫ్ టార్క్ అండ్ 21.1 km/లీటర్ మైలేజ్ అది ఇస్తుందని చెప్తున్నారు. ఇంకా ఈ లిమిటెడ్ ఎడిషన్ GX వేరియంట్లో కూడా రెండు ఇంపార్టెంట్ ఫీచర్స్ మిస్ అయినాయి. అంటే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఇచ్చుంటే ఇంకా బాగుంటుండే, అండ్ రేర్ డిఫోగర్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్. ఈ రెండు ఇచ్చుంటే ఇంకా బాగుంటుండే. అండ్ GX వేరియంట్ వాల్యూ ఫర్ మనీ అంటారు. 7-seater రియల్లీ ఇది ప్రాక్టికల్ పెట్రోల్ ఇంజన్. అండ్ VX తీసుకుంటే 8-seater తీసుకుని హైబ్రిడ్లో అది వాల్యూ ఫర్ మనీ ఉంటుంది. కాంపిటీషన్ మనకు తెలుసు కదా, XUV700 హెక్టర్ ప్లస్ అల్కాజర్ వస్తుంది అండ్ సఫారీ కూడా వస్తుంది. ఇంకా ఆన్ రోడ్ ప్రైసెస్ మాట్లాడితే లిమిటెడ్ ఎడిషన్ అనేది 70 నుంచి 80,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అనేది రెగ్యులర్ GXతో కంపేర్ చేస్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది ఆన్ రోడ్ ప్రైస్. ఒకవేళ మీకు ఈ కాస్మెటిక్ చేంజెస్ కావాలి GX వేరియంట్ అంటే 70,000 to 80,000 రూపీస్ ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఆన్ రోడ్ ప్రైస్ అన్ని కూడా చాట్ అంతా స్క్రీన్ పైన యాడ్ చేసిన, పాజ్ అయితే ఒకసారి చూసేయండి. సో దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా ఈ రోజు వీడియో ఆఫ్ టయోటా ఇన్నోవా హై క్రాస్ GX వేరియంట్ ఒక లిమిటెడ్ ఎడిషన్ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ. ఇది ఓన్లీ లిమిటెడ్ పీరియడ్ మాత్రమే ఉంటుంది. పర్చేస్ చేసే వాళ్ళు ఎవరంటే లిమిటెడ్ ఎడిషన్ ఇప్పుడే పర్చేస్ చేయండి ఫెస్టివ్ సీజన్లో. ఇది పర్చేస్ చేయాలంటే ఫార్చ్యూన్ టయోటా బ్రోలీ చౌకీ బ్రాంచ్ విజిట్ చేయొచ్చు. మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్స్ ఎప్పుడు కూడా ఉంటాయి. సో రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు, డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ క్వశ్చన్ సోషల్ డిస్టెన్స్ పాటు. అండ్ అందరూ కూడా కొత్తగా విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ టైం సర్చ్ చేయకుండా మీ నోటిఫికేషన్ రెగ్యులర్గా వస్తాయి. సో డ్రైవ్ చేసే వాళ్ళు అందరూ సీట్ బెల్ట్స్ వేట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళు అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేట్ చేయండి. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.